తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో మరోసారి క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం బలభద్రపురంలో ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ఏర్పాటు చేసింది. మునుపటి క్యాంపుల్లో అధికారుల సహకారం తక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. 2 రోజుల పాటు జరగనున్న వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్పై ఇప్పటికే కూడా పలు క్యాంపులు ఏర్పాటు చేసినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదైతే చెప్పడం జరిగింది. ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే ఇక్కడ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బలభద్రపురంలో సచివాలయం 2లో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు జరిగింది. అదే కోణంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మన దగ్గర ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఏ క్యాంపుని ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎటువంటి అధికారులు అనేది కూడా మనం అడిగి తెలుసుకుందాం. ఇంకా ఇవాళ ముందే నిర్ణయించిన ప్రకారంగా ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో క్యాంపు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు రేపు ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. మరలా వచ్చే నెలలో అట్లాగే 3-4 నెలల పాటు దీన్ని కంటిన్యూస్గా ఇక్కడ మనం ఈ ఏర్పాటు చేసాం. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకునేది అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ముఖ్యంగా అందరూ వచ్చి స్క్రీనింగ్ టెస్టులు, ముఖ్యంగా కూటమి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ముందుగా మనమే ఒక ఇనిషియేటివ్ మనం టెస్టులు చేయించుకోవడం ద్వారా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని నాయకులు చేయించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా వచ్చి చేయించుకుంటారు. తప్పనిసరిగా వస్తే దాన్ని స్క్రీనింగ్ చేసిన వాళ్ళకి ఏదైనా పాజిటివ్ వస్తే దానిపైన ట్రీట్మెంట్ ఏ విధంగా అనేది కూడా నిర్ణయం చేస్తాం. అన్ని విధాలుగా ప్రభుత్వం ఇవాళ సంజీవిని అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించింది. ప్రభుత్వం, సిఎస్ఆర్ ప్లస్ బసవతారకం ముగ్గురు కలయికతో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా చేయాలి. సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఈ నియోజకవర్గంలో కనీసం 1000 నుంచి 1500 మంది మహిళలకు ఇవ్వాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తాం. తప్పనిసరిగా సఫలీకృతులు అవుతాయనే ఆలోచన కూడా తెలియజేస్తా ఉన్నాం. పొల్యూషన్ పరంగా చూసుకుంటే గ్రామంలో బోర్డు చైర్మన్ గారు వచ్చి ఇక్కడున్న ఏదైతే పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అని మనం భావిస్తూ ఉన్నామో అన్నిటికీ వారు పర్సనల్గా విజిట్ చేశారు. విజిట్ చేసి ఒక అసైన్మెంట్ నీరికి అప్పగిచ్చారు. దాని కాస్ట్ కూడా, ప్రాజెక్ట్ కాస్ట్ కూడా 50 లక్షలు. 50 లక్షలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నీరికి చెల్లించి ఇవన్నిటిపైన శాంపిల్స్ కలెక్ట్ చేయమన్నారు. ఈ గ్రామంలో శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. అది నిరంతరంగా జరుగుతూ ఉంది, కానీ అది ప్రజలకు కనిపించటం లేదంతే. వారి అధికారులు వస్తూ ఉన్నారు, ఇక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు, తీసుకెళ్తూ ఉన్నారు డిఫరెంట్గా. ఇక్కడ ఈ ఒక్క గ్రామమే కాదు, పక్కన ఉన్న నల్లమిల్లి, సింగంపల్లి, బాలవరం గ్రామాల్లో కూడా వారు ఎయిర్ శాంపిల్స్, వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేశారు. గ్రౌండ్ వాటరు, అదర్ వాటర్స్ కూడా ఇవన్నీ చేసి అది ఒక 6 మాసాల ప్రక్రియ. మొదటి విడతలో ఒక శాంపిల్ కలెక్ట్ చేస్తారు. ఆ శాంపిల్ డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తారు, ఎనాలిసిస్ చేస్తారు. దాంట్లో ఫైండింగ్స్ని బట్టి మళ్ళీ సెకండ్ శాంపిల్ కలెక్ట్ చేస్తారు. ఏ శాంపిల్స్ కలెక్ట్ చేయాలన్నది అప్పుడు డిసైడ్ చేస్తారు. అక్కడ ఎనలైజ్ చేసిన తర్వాత అక్కడ ఫైండింగ్స్ని బట్టి థర్డ్ శాంపిల్, అట్లాగా 6 మంత్స్ పాటు దాన్ని చేసి ఇప్పటికే ఈ బలభద్రపురం గ్రామంలో దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయిన ఒక ఫెర్టిలైజర్ యూనిట్ ఉంది, ఫార్ములేషన్ యూనిట్. దాన్ని లొకేషన్ షిఫ్ట్ చేసుకోమని కూడా డిసైడ్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టెప్స్ గవర్నమెంట్ తరఫు నుంచి అవి ముందుకు వెళ్తూనే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనే కాలుష్యకారకమైన వాటిని అలౌ చేసేది లేదు. గత ప్రభుత్వం, గత పాలకులు చేసిన తప్పుల్ని వీలైనంత వరకు సరిదిద్దడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏదైనా సరే అనపర్తి నియోజకవర్గాల్లో ప్రజల ఆరోగ్యమే ముఖ్యమంటూ రాజకీయాల్లో తమ స్వప్రయోజనాల కోసం ప్రయోజనం కోసం నాయకులు ఉన్న ఈ రోజుల్లో కూడా ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, ఆ నియోజకవర్గ ప్రజలే నాకు ముఖ్యమని చెప్పేసి అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రోజు ఏర్పాటు చేస్తున్న ఈ ఏదైతే ఉందో ఈ క్యాన్సర్ మెడికల్ క్యాంపులో అనపర్తి నియోజకవర్గ ప్రజలు అనేక విధాలుగా ఇక్కడ పాల్గొనడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా వైద్య బృందం కూడా ఇక్కడ అనేకమైన ఏర్పాట్లు చేసి వాళ్ళకి ఉచితంగా చికిత్సా విధానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో అశోక్, తూర్పుగోదావరి జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రైతు వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు విభాగాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు, నివేదికలు లేకుండా అధికారులు హాజరవడంపై మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని రకాల పథకాలు అందజేస్తుంటే పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సౌకర్యాలు అవసరమున్నా ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లులు త్వరగా చెల్లించాలని, రహదారులకు మరమ్మతులు చేపట్టాలని సూచించారు.